హలో బాగున్నారా? ఈరోజు సింపుల్గా ఉండే పొడి ఒకటి చేసుకుందాం. ఇదేంటంటే పుట్నాల పప్పు అంటారు, దీన్ని తినేశనగపప్పు అని కూడా అంటారనమాట. ఈ పుట్నాల పప్పు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాం. దీనికి ఏమీ వేయించే పని లేదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు కూడా ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. అంతే అండి, మనం మిక్సీ వేసేసుకుంటే పొడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇది చిన్నపిల్లలకి అన్నం కలిపి పెట్టచ్చు, ఈ పొడి వేసి మంచిగా తింటారు. నెక్స్ట్ పచ్చి పులుసులోకి కాంబినేషన్గా ఈ పొడి బాగుంటుందన్నమాట. చారు, సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు కూడా కాంబినేషన్ ఈ పొడి అయితే చాలా బాగుంటుంది. చూసారా, ఒక్కసారి మిక్సీ వేసేసాం మనం, మెత్తగా అయిపోయింది. చాలా సింపుల్ అన్నమాట. పప్పు కూడా వెంటనే మెదిగిపోతుంది. చూసారా అండి, పుట్నాల పప్పు పొడి రెడీ అయిపోయింది. దీన్ని యాక్చువల్గా అన్నంలో పొడి అంటారనమాట. అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. ఈరోజు నేను ఇన్ని రకాల పొళ్ళు చేసేసాను అనమాట. ఈజీగా ఉండేవి రెండు. ఈ కరేపాకు పొడి అవన్నీ వేయించుకొని అది కూడా చేసేసాను అనమాట. ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళి రాగానే వంటలు చేసుకోవడానికి విసుగ్గా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు మనం ఒక్క అన్నం పెట్టేసుకున్నాం అనుకోండి, వేడి వేడి అన్నంలో వేసుకొని తినేసేయచ్చు.